పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని, పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. జగన్ మీద నమ్మకంతో ప్రజలు వైసీపీని గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ కంచుకోటను బద్దలు కొడతామంటున్న గుడాల గోపితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలపరిచిన గుడాల గోపి గారి దగ్గర ఉన్నాం. సార్, మీ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రతి గుమ్మానికి మీరు వెళ్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ స్పందన అది ఒక 4-5 సంవత్సరాలు కొడుకు గల్ఫ్లో ఉండి ఆ ఇంటికి వస్తుంటే ఆ తల్లి ఆ తండ్రి ఎంత ఆనందంతో, ఆ కుటుంబం అంతా ఎంత ఆనందంతో ఎదురు చూస్తారో, ఒక వైఎస్ఆర్సీపీ నాయకులుగా మేము ఆ ఇంటికి వెళ్తుంటే, గడప గడపకి ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళు చూపించే ప్రేమను మేము ఆ రకంగా కంటే ఎక్కువ చూడవలసి వస్తుంది. ఎందుకంటే వెళ్ళేసరికి హారతులు అంటే ఇంటి బిడ్డ వచ్చినంత ఆనందం. అలాగే ఇంటి దగ్గరికి వచ్చి వెళ్ళేసరికి నువ్వు భోజనం చేసి వెళ్ళు బాబు, లేకపోతే టీ తాగెళ్ళు, మజ్జిగ తాగి అంటే ఇంత అభిమానాన్ని ఇది మాకు రాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రేమ మా మీద చూపిస్తున్నారు. ఎందుకంటే వారు పెట్టిన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ, వారి మీద ఉన్న ప్రేమ అంతా ప్రజలు ఏదైతే మా ప్రేమని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచాలి అంటే వీడియోల ద్వారా తప్ప మేము డైరెక్ట్గా తెలిపి ఈ ఆనందాన్ని అంతా షేర్ చేసుకోవాలంత ఆనందంగా ఉంది. అంటే ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారు అనేదానికి ఆయన మాట ఇచ్చారు. మడం తిప్పుకోకుండా తండ్రి కంటే 10 అడుగులు వెనక్కేసి మళ్ళీ ఎదరికేసి ముందుకి ఫస్ట్ ఆయన ఒక 2 అడుగులు ఎత్తే ఈయన 10 అడుగులు ఎదరికేసి అనుకున్న పథకాలన్నీ కంప్లీట్గా క్లియర్ చేసి మళ్ళీ ప్రజల్లోకి నేను మంచి చేశానని అనుకుంటేనే నన్ను అభిమానించండి, నాకు ఓటేయండి అనే ఏకైక వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని తెలియజేస్తారు. అదే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి సమస్య అంటే ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనులు ఏమైనా ఉన్నాయంట? స్థానిక ఎమ్మెల్యేగా ఉండి చేసింది గత 5 సంవత్సరాలు ఏం చేశారో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో, ఎంతసేపు మేము చేసే అభివృద్ధినే అడ్డుకోవడమే సరిపోయింది వారికి. మేము చేసే అభివృద్ధిని గత 5 సంవత్సరాలుగా టిడ్కో ఇళ్ళని ఆపారు, టిడ్కో ఇళ్లలో పనులు ఆపారు. అలాగే మేము ఏదైతే భూమి ఎక్వైర్ చేసి ప్రజలకి పేద ప్రజలకి పట్టాలు ఇద్దామని, పూడికి చేస్తే స్థలాలు ఇద్దామని, సెంటున్నర కాడికి ఇద్దామనుకుంటే అది ఆపేశారు. అంటే అక్కడికి అంటే మంచి పేరు వైఎస్ఆర్సీపీకి రాకూడదు, వాళ్ళు చెయ్యలేరు. వీళ్ళ జీవితంలో ఒక 5 ఎకరాల భూమి కొనలేని వాళ్ళ మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి వీళ్ళది. ఎక్కడైనా ఒక సెంటు భూమి కొనలేదు. మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొన్న భూమిని 70 ఎకరాల భూమిని అలా బిల్డింగ్లు కట్టి పాడు చేసి ప్రజల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఉండేవాళ్ళే టీడీపీ వాళ్ళు. ప్రజలకు ఎప్పుడు మంచి చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఏ కులం చూడదు, మతం చూడదు, పార్టీ చూడదు, భేదం చూడదు. ఏదైనా ఉందంటే అది గౌరవ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని చెప్పి నేను డంకాపదంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రెండు ఎలక్షన్లు కూడా టీడీపీ కంచుకోట కింద ఏర్పడింది. ఇప్పుడు 3 ఆర్డర్కి సాధిస్తానంటున్నారు. ఇప్పుడు బలమైన నాయకుడు వైసీపీకి మీరు వచ్చారని చెప్పి ఇక్కడ ప్రజలందరిలో వస్తుంది. ఆర్డర్కి సాధిస్తారా, కంచుకోటను బదులు కొడతారంటారు వైసీపీతో? మీరు కంచుకోటని పగలగొడితే పూర్వం మనకు తెలియని టైంలో పంచారామాలు అనేది ఒకటి ఉంది. ఆ పంచారామాలు 5 చోట్ల 5 క్షేత్రాలు వెలిసినాయి. అలాగే ఈ కంచుకోట పగిలి ఇది 175 చెక్కలు అవుతుంది ఈసారి. అర్థమైందా? ఆ చెక్కను నెతుక్కోవడానికి కూడా దొరకదని చెప్పండి ప్రత్యర్థి ఎమ్మెల్యే. ఇది ఇక్కడ విషయం అయితే పాలకొల్లు నియోజకవర్గంలో కంచుకోట పగిలి మొక్కలు అవుతుంది. ఇప్పుడు వైసీపీ పరిపాలన ఎదురుకు వస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ చేసే జగన్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆయన చేసేది ఏది లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కెమెరామెన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, పాలకొల్లు నుంచి.